ఏపీలో నారా లోకేష్ నాయకత్వాన్ని సమర్థించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేరని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న లక్ష్మీపార్వతి ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని అన్నారు. ఎవరు ఎన్ని అబద్ధాలు ఆడినా ఎన్ని కుట్రలు చేసినా జగన్మోహన్ రెడ్డిని ఎదిరించేవారు లేరన్నారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల వల్లే ప్రజలంతా ఆయన వెంట ఉన్నారని తెలిపారు. ఎన్నికల ముందు టీడీపీ వాళ్ళు అబద్ధాలు సృష్టిస్తున్నారని, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావడం లేదని, నారా లోకేష్ నాయకత్వాన్ని సమర్థించేందుకు జూనియర్ ఎన్టీఆర్ సిద్ధంగా లేడని అన్నారు. ఇవాళ ఈ పవిత్రమైనటువంటి దినాల్లో స్వామివారి దర్శనం చేసుకోవటం చాలా సంవత్సరాల తర్వాత మా కుటుంబ సభ్యులతో మా బాబు కోటేశ్వర ప్రసాద్ డాక్టర్ కోటేశ్వర ప్రసాద్, మా కోడలు డాక్టర్ దేవస్మిత, వారి అమ్మా నాన్న అందరం కలిసి స్వామివారి దర్శనం కోసం వచ్చాము. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ దర్శనానికి అందరం వచ్చాము. చాలా తృప్తిగా అనిపించింది. ఏర్పాట్లు బాగున్నాయి, చాలా చక్కగా చేస్తున్నారు. లక్షలాది మంది భక్తులు వస్తున్నా ఎక్కడా డిస్టర్బెన్స్ లేదు. వాళ్ళకి దర్శనం బాగా అందుతూ ఉంది. అందరికీ ప్రసాదాలు అందుతున్నాయి. ఇది సుబ్బారెడ్డి గారి పర్యవేక్షణలో దేవాలయం అనేది దాని కార్యక్రమాలు చాలా చక్కగా సజావుగా జరుగుతున్నాయి. ఇవాళ మేడం రండి మేడం.